అమ్మో అమ్మాయేనా ముగింపు చూసేద్దాం. శంకర్రావు, శ్రీహరి ఇద్దరు కూడా డాక్టర్ గారు చెప్పిన ముఖ్యమైన విషయాన్ని ఇంట్లో ఆడవాళ్లకు చెప్పలేకపోయారు. ఎందుకంటే ప్రస్తుతం లహరి మానసిక పరిస్థితి బాగోని కారణంగా ఆ విషయాన్ని గుప్తంగానే ఉంచమని డా డాక్టర్ గారు సలహా ఇచ్చారు. పైగా ఆడపిల్ల జీవితం అంటే మామూలుది కాదు. లేని ఆనందాన్ని తెచ్చి ఇవ్వలేము. అలా అని ఉన్న జీవితాన్ని చెడగొట్టుకొనివ్వకూడదు. అందుకు డాక్టర్ గారు చెప్పిన నిర్ణయం తీసుకోవడం మంచిది అని శంకర్రావు బలంగా నిర్ణయించుకున్నాడు. శ్రీహరిని తనతో పాటు షాప్కి తీసుకువెళ్తూ దారిలో మాట్లాడాడు. శ్రీహరి తప్పు రెండు చేతులు కలవందే జరగదు. ఇప్పుడు లహరి ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం సతీష్ అని కూడా తప్పకుండా నేను ఒప్పుకుంటాను. వారిద్దరి ప్రేమ అన్యోన్యత మనకు తెలుసు, కానీ ఇలా తొందరపడతారని మాత్రం అనుకోలేదు. మరిప్పుడు నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నాకు ఇష్టమే. నీ నిర్ణయం చెప్పు అన్నాడు శంకర్రావు. దారి పొడుగున అడ్డుగా వస్తున్న ఆవుల మందను తప్పించుకుంటూ డ్రైవ్ చేస్తున్నాడు శంకర్రావు. శ్రీహరి తన మనసులో వచ్చే ఆలోచనలను పక్కకు తప్పించలేకపోతున్నాడు. ఉన్న విషయం మాట్లాడలేకపోతున్నాడు. ఎలా నిర్ణయించుకోవాలో తెలియడం లేదు. అవనికి ఈ విషయం చెప్పాలంటే భయం వేసింది. అసలు వద్దు అని డాక్టర్ గారు చెప్పడంతో ఎవరికీ చెప్పలేదు. ఎందుకలా ఉంటున్నారు అని అడుగుతున్నా కూడా తన సమాధానం చెప్పలేకపోయాడు. తన కూతురు ఎంత తెలివిగలదో ఇలా ఎలా అని అర్థం కావడం లేదు. పరిస్థితుల వల్ల ఎలాంటి మనసులైనా ప్రేమ వేడికి కరిగిపోతారా? ఆడ మగ ఏ వయసులో ఉన్నా ఒంటరిగా వదలడం అనేది మంచి పద్ధతి కాదు అని అమ్మ చెప్పే విషయం నిజమా? ఇప్పుడు ఇందులో ఎవరిది తప్పు అని ఎలా చెప్తామో? ఆడపిల్లని అంటారందరూ అని ఆలోచిస్తున్నాడు శ్రీహరి. ఈ విషయం తెలిస్తే తనకు బాగా అయినా సరే అసలు లహరి మళ్ళీ ఆమె మానసిక ఆరోగ్య స్థితి బాగుండదేమో అని భయం కూడా ఉంది. ఏం చేయాలన్నది అర్థం కావడం లేదు. మీరే చెప్పండి బావగారు, పెద్దలు, మీరు ఏది చెప్పినా నేను అదే పాటిస్తాను అన్నాడు శ్రీహరి. ఇక తన ఆలోచనలతో తను తట్టుకోలేక శంకర్రావు మాట్లాడుతూ, పిల్లలంటే నీకైనా నాకైనా ఎవరికైనా ఒకటే శ్రీహరి. రేపు అమ్మాయి భవిష్యత్తు గురించి మనం ఆలోచించాలి. మనం లేని భవిష్యత్తును తెచ్చివ్వలేము. అలా అని లహరి జీవితాన్ని ఇంతటితో సమాప్తం చేయమని చెప్పలేము. అందుకనే డాక్టర్ గారు చెప్పిన విషయమే మనం పాటిద్దాం. అబార్షన్ చేయించేద్దాం. అది కూడా సులభ రీతిలో జరిగిపోతుందని మేడం చెప్పారు కాబట్టి ఇబ్బంది లేదు. అది ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఆడవాళ్లకు తెలిస్తే ఎంత కాదనుకున్న లహరిని తప్పుపడతారు. ఇప్పుడు తనున్న పరిస్థితుల్లో తెలియడం అంత కరెక్ట్ కాదు కూడా. ఒకసారి మంచిగా ఆలోచించే వాళ్ళ మనసు కూడా మారుతుంది. అంతేకాక పోయిన బిడ్డ రూపం లహరి కడుపులో పెరుగుతుంది అంటే విజయ కానీ అమ్మ కానీ నాకైనా కానీ నీకు ఎవరైనా కానీ లహరి కడుపులో పెరుగుతున్న సతీష్ ప్రతిరూపాన్ని చిదిమేయవద్దు అని చెబితే లహరి జీవితం పాడైపోతుంది. అందుకని ఏమీ జరగనట్లుగా ఉందాము. చేయాల్సిన పని ఏమీ వదలకుండా చేసేద్దాం అంతే. ఇక రెండో మాట వద్దు అని చెప్పారు శంకర్రావు. ఒకసారి శంకర్రావు చేయి పట్టుకొని కన్నీరు పెట్టుకున్నాడు శ్రీహరి. మీరు ఇంత ఇదిగా మాట్లాడతారని నేను అనుకోలేదు బావగారు. ఆడపిల్ల తరపున ఈ విధంగా మాట్లాడుతున్నారు అని అంటున్న శ్రీహరి మాటకు, ఎందుకు నా కూతుర్ని నా మేనకోడల్ని ఇద్దరిని ఇబ్బంది పెడుతున్నప్పుడు నా కళ్ళారా చూశాను. అదెంత దారుణమో ఆ విషయానికి కానీ సతీష్ అడ్డు వెళ్ళకపోతే ఏం జరిగేదో. అతనికి కత్తిపోట్లు కూడా పడ్డాయి. క్షణంలో నేను వెళ్ళబట్టి సరిపోయింది. లేకపోతే ఆడపిల్లల జీవితాలు ఏమైపోయేవి అప్పుడే అనిపిస్తూ ఉంది. నిజంగా ఆడపిల్ల మనసు ఎంత సున్నితంగా ఉంటుందో వాళ్ళిద్దరూ అలా తట్టుకోలేకపోయారు. లహరికి సతీష్ తోడు వల్ల ఆమె త్వరగా మర్చిపోయింది. కానీ అలేఖ్య ఎంతో బాధపడింది. అందుకే నేను రేవంత్ని ఇక్కడికి రప్పించాను. వారిద్దరి మధ్య చనువు పెంచి ఆ జరిగిన దారుణాన్ని మర్చిపోవాలని కోరాను. మనస్ఫూర్తిగా తన మనసును అర్థం చేసుకునేవాడు రావడంతో ఉన్న బాధను చెప్పేసుకుంది అలేఖ్య. అక్కడితో కొద్ది కొద్దిగా మర్చిపోయింది. రేవంతే ప్రపంచంగా అయిపోయింది. అలా అనిపించినప్పుడు పెళ్లి చేసేసాను. ఇప్పుడు ఈ సమస్య కూడా మనం లహరికి పెళ్లి చేయాల్సి ఉంది. అందువల్ల ప్రస్తుతం ఈ సమస్యని ఈ విధంగా తొలగించేద్దాం అన్నాడు శంకర్రావు. షాప్ దగ్గర పని చూసుకొని భోజనానికి వచ్చేశారు శంకర్రావు, శ్రీహరి. విజయ మాట్లాడుతూ, మన ఇళ్లలో ఈ విధంగా జరిగిందని ఉన్న నిజాన్ని దాచిపెట్టారు అంటున్న విజయ మాటకు
ఆశ్చర్యంగా చూశాడు శంకర్రావు. శ్రీహరి అవని వైపు చూశాడు. నిజమేనండి, ఇది పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఈ విషయాన్ని అసలు బయట పెట్టాలంటే కష్టమే, కానీ తెలుసుకోవడం అనేది ఆడవాళ్లకు సులభమే కదా, అందువల్ల తెలిసిపోయింది అన్నది అవని. లహరి అక్కడున్న పచ్చి మామిడికాయ ముక్కలు తింటూ చాలా బాగుంది అంటూ ఉంది. శ్రీహరి వైపు చూశాడు శంకర్రావు. ఆడవాళ్ళకు కొన్ని విషయాలు తెలుస్తాయి, అలా ఈ విషయం అంటూ ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటుంటే మాధవరావు మాట్లాడుతూ, సీతామహాలక్ష్మి ప్రెగ్నెంట్ తమ్ముడు, కానీ సంతోషమైన విషయాన్ని మనం చెప్పుకోవాలంటే బాధగా అనిపిస్తుంది కదా, అదే అంటున్నారు. అందుకే గాయత్రి చెప్పలేకపోయింది. ఆ విషయమే నీకు చెప్తుంది విజయ అంటున్న మాధవరావు గారి వైపు చూసి, అదేంటన్నయ్య, ఏ విషయానికి ఆ విషయం, చీకటి కమ్ముకుందని సూర్యుడి రాకను కాదు అని అనలేనట్టు ఏదైనా భగవంతుని యొక్క నిర్ణయం కదా అన్నయ్య అంటూ, చాలా మంచి విషయం అంటూ రామ్ చేపట్టుకొని మంచి విషయం అంటూ కంగ్రాట్స్ చెప్పారు శ్రీహరి శంకర్రావు. విజయకు బాధగా అనిపించింది. తన కొడుకు గుర్తుకొచ్చి మొదటగా తను నీళ్లు పోసుకున్నప్పుడు, అత్తయ్య గారు, ముందు ఆడపిల్ల కన్నా ఇబ్బంది లేదు, మగపిల్లోడిని కన్నా నాకు బాధ లేదు. ఒకవేళ ముందు ఆడపిల్ల పుడితే రెండోసారి మాత్రం అబ్బాయిని తప్పకుండా కనాల్సిందే, పుట్టకపోతే మూడో కాన్పు కూడా ఉంచుకోవాల్సిందే అని చెబితే ఎందుకు భయంగా అనిపించింది అప్పుడు విజయకు. తర్వాత సతీష్ పుట్టేసరికి ఎంత సంబరపడిపోయారో అందరూ. ఆ విషయం గుర్తుకు రావడంతో అక్కడ భోజనం చేస్తున్న వాళ్లకు ఏదో కావాలన్నట్లు లోపలికి వెళ్ళింది విజయ. సీతామహాలక్ష్మికి వాంతులవుతున్నాయి. విజయ తేనె, నిమ్మరసం, కొంచెం అల్లం చుక్కలు వేసి కలిపి తెచ్చిచ్చింది. ఇది చప్పరించమ్మా, నీకు ఆ ఫీలింగ్ తగ్గుతుంది, తిన్నది వంట పడుతుంది అంటూ చెప్పింది విజయ. మరుపు అలాగే మార్పు అనేది మనిషికి సహజం అన్నట్లు జరుగుతున్న రోజులు కొన్ని విషయాలను మర్చిపోయేలాగా చేస్తాయనుకుంటాం, కానీ అవి మనసు పొరలను ఎప్పటికప్పుడు తడుముతున్నా కూడా పైకి చూపించకుండా చిగురు చిరునవ్వు నవ్వుతూ ఉంటారు అనుభవించేవాళ్ళు. లహరి, అవి అక్క కోసం తెప్పించిన మామిడికాయలు, అది కట్ చేసుకొని తినకు, వేడి చేస్తుంది నీకు అన్నది అవని. ఏమైంది పిన్ని, తిననివ్వండి అన్నది సీతామహాలక్ష్మి. లహరి కోపంగా అవి అక్కడ పడేసి వెళ్ళిపోయింది లోపలికి. మెడిసిన్స్ వాడుతున్నప్పుడు కొన్ని రకాల సిమ్టమ్స్ కనబడుతుంటాయి, మీరు భయపడొద్దు, కానీ వారం రోజుల్లో తనకి మామూలుగా అయిపోతుంది. ఎందుకంటే లహరి చాలా తెలివైన అమ్మాయి, చురుకైన అమ్మాయి, అంతేకాదు తట్టుకోగలిగిన శరీరతత్వం ఉన్న అమ్మాయి కాబట్టి మీరు ఇబ్బంది పడకండి అని డాక్టర్ గారు ముందే చెప్పడంతో ఆ మెడిసిన్స్ జాగ్రత్తగా వాడుతున్నారు శ్రీహరి అవని దంపతులు. ఇక మనం బయలుదేరితే బాగుంటుంది కదండి అన్నది అవని. లలితమ్మ గారు మాట్లాడుతూ, ఏమైందమ్మా ఇక్కడుంటే, మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆరోగ్యం ఎట్లా ఉందో పిల్లకి తెలుసుకున్నాక మందులు ఎక్కువ రాసినప్పుడు వెళ్ళొచ్చులే అన్నారు. ఆమెకు జ్వరం కాస్త తగ్గిన చాలా నీరసంగా ఉన్నారు. అవని మాట్లాడలేకపోయింది. ఉండలేని ఇబ్బంది, ఉండక తప్పని విషయం, వెళ్ళలేక అవస్థ, విచిత్రమైన పరిస్థితి. నిజంగా ఆ పరిస్థితుల్లో ఉన్నారు శ్రీహరి దంపతులు. చూస్తుండగానే వారం రోజులు జరిగిపోయాయి. లహరికి చాలా వరకు మెరుగైంది. వీడియో కాల్స్లో డాక్టర్ వైదేహి గారు చూస్తూనే ఉన్నారు. ఆ తర్వాత వేరే చప్పరించే బిళ్ళలు ఎప్పుడు వాడాలో చెబుతూ ఉన్నారు. వారం రోజులు ఆమెలా శ్రద్ధ తీసుకుంటూనే ఉన్నారు. అలా ఇప్పుడు లహరి బాగానే ఉంది. ఇప్పుడు హాస్పిటల్కు తీసుకెళ్ళాలి మరి అని ఆలోచిస్తున్నారు శ్రీహరి శంకర్రావు. ఆడవాళ్లను తీసుకెళ్లడమే మంచిది బావగారు, అవనిని తీసుకెళ్ళాం, ఎలాగైనా విషయం తెలియక తప్పదు కదా అన్నాడు. లక్ష్మి విజయతో చెబుతూ, సందర్భం కాదని చెప్పలేదు వదిన, మన అలేఖ్యకు నెల తప్పి వారం రోజులయ్యింది. డాక్టర్ గారి దగ్గరికి వెళితే ఏ విషయం తెలుస్తుంది సరిగ్గా, ప్రస్తుతం ఏదో టెస్టు చేసుకున్నారంట రేవంత్ చెప్పాడు, కానీ ఈ విషయాన్ని ఆనందంగా తీసుకోలేకపోతున్నారు. ఇది చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అన్నది లక్ష్మి. హరిబాబు చాలా బాధపడ్డాడు. నిజంగా బంగారం లాంటి ఇల్లు అని కన్నీరయ్యాడు ఎన్నోసార్లు, భార్య ముందు, బిడ్డల ముందు. అలాగే శంకర్రావు గారి దగ్గర ఒకరోజు బాగా బాధపడ్డాడు. లహరిని హాస్పిటల్కు తీసుకెళ్దామమ్మా అని చెప్తుంటే, ఎందుకు నాన్నగారు, తగ్గిపోయింది కదా, మనం ఇంటికి వెళ్ళిపోదాం, అక్కడ హాస్పిటల్కి వెళ్ళాలి కదా, అదే డాక్టర్గా నేను అన్నది లహరి. ఇక్కడ నీకు ఒకసారి చూపించాను కదమ్మా డాక్టర్ వైదేహి దగ్గరకు, ఆమె దగ్గరికి వెళ్దాం అని చెప్పారు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత శ్రీహరి అవనికి అసలు విషయం చెప్పాడు. ఏంటండి మీరు అనేది అంటూ అలాగే చూస్తూ భయం కన్నీళ్లతో నిండిన కళ్ళతో అలా ఉండిపోయింది అవని. లహరిని డాక్టర్ గారు రూమ్లోకి పంపించారు. కాసేపు అమ్మాయి నేను మాట్లాడిన తర్వాత మనం నిర్ణయించుకుందాం
అని చెప్పడంతో లహరి లోపలికి వెళ్ళింది. అవని ఏడుస్తూ ఉంది. శ్రీహరి మాట్లాడుతూ, ఇప్పుడొచ్చిన దుఃఖం కంటే పెద్ద దుఃఖం మాత్రం కాదులే కానీ మనం ఈ విషయాన్ని ఎలాగోలాగా సరిచేసుకుందాం. అదే ఇప్పుడు డాక్టర్ గారు లహరితో మాట్లాడతారని చెప్పాడు శ్రీహరి భార్యతో. శంకర్రావు గారి వైపు చూడలేక తలదించుకుని ఉండిపోయింది అవని. ఆడపిల్ల గురించి మాట్లాడతారు ఎవరైనా అని సిగ్గుపడింది. జరిగిన విషయంలో ఇద్దరి తప్పు ఉంటుందమ్మా, ఒక్కరినే నిందించలేం. ఆడ మగ అన్న తేడాలు వద్దు. ఆ విషయానికి నువ్వేమీ బాధపడాల్సిన అవసరం లేదు. మనం సరైన నిర్ణయం తీసుకుందాం. రేపు లహరికి ఏ ఇబ్బంది లేకుండా ఉండాలి మనం తీసుకునే నిర్ణయం అన్నారు శంకర్రావు గారు. అవని మనసులో చేతులెత్తి మొక్కుతూ శంకర్రావు గారి వైపు చూస్తూ ఉండిపోయింది. లహరి ఆ రూమ్లోకి చూసింది. తను బాగోక అక్కడికి రావడం, వైదేహి గారు మందులు ఇవ్వడం అన్నీ కూడా గుర్తుకు వచ్చి నమస్తే మేడం అని చెప్పింది లహరి. లహరి ఆర్ యూ ఆల్ రైట్ అంటూ అడిగింది. ఎస్ మేడం అని చెప్పింది లహరి. ఇప్పుడు నేను కొన్ని విషయాలు అడుగుతాను, మరి నువ్వు చెప్పాలి అని అంటుంటే, నీకు ఇబ్బంది కలిగితే మాత్రం నాకు ముందే చెప్పు. లహరిని పడుకోమని చెప్పింది. తలకు ఒకలాంటి వైర్లు అమర్చి రీడింగ్ చూసుకుంటూ ఉంది. పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. తను మామూలుగానే ఆలోచించగలుగుతుంది అన్నది అర్థమైంది వైదేహి గారికి. సతీష్ దూరమైన సంగతి నీకు గుర్తుందా లహరి అని అడిగింది వైదేహి. ఒక్కసారిగా ఏడ్చేసింది లహరి. నీకేదైనా ఇబ్బందిగా ఉంటే నేను ఈ వైర్లు తీసేస్తాను అన్నది వైదేహి. లేదు మేడం అన్నది. ఇబ్బంది అనేది ఈ వైర్లలో లేదు, ఇబ్బంది నా మనసులోనే ఉంటుంది కదా మేడం. ఎంతగానో ప్రేమించిన బావ దూరం అవ్వడం అంటే అది మనసుకి ఎంత కష్టమో, అది భరించడం ఎంత దుర్భరం. బావ వెళ్ళిపోయి కూడా ఎన్ని రోజులైనదో, డేట్లు గమనిస్తే నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది మేడం అని బాధపడింది లహరి. అవును, బిడ్డను పోగొట్టుకున్న బాధ ఆ తల్లిదండ్రులకు ఉంటుంది, ఇదెవరికైనా ఉంటుంది. నీకు మాత్రం అతనిని ప్రాణంగా ప్రేమించావు కాబట్టి మరింత బాధగా ఉంది అన్నది వైదేహి. నీకు దుఃఖం వస్తే దాచుకోవద్దు లహరి. నీ మనసులో ఉన్న మాటలు కూడా ఏదైనా సరే దాచుకోకుండా చెప్పేసే. అది నీకు మనసులో ఏ ఇబ్బందులు లేకుండా చేస్తుంది. నీ మనసును ఎంత తేలికపరుచుకుంటే అంత మంచిది లహరి అన్నారు వైదేహి. నిజమే మేడం, బాధగానే ఉంది అంటూ అలాగే చూస్తూ ఉండే లహరి సతీష్ నువ్వు ప్రేమించుకోవడమే కాక శారీరకంగా కలవడం జరిగిందా అని అడిగింది వైదేహి. ఒక్కసారిగా ఆ ప్రశ్న విని అలాగే తడబాటుకు గురైంది లహరి. పర్లేదు చెప్పమ్మా అని అడుగుతుంటే, అవును మేడం, ఆ రోజు ఎంతో సంతోషంగా ఇద్దరం బయటికి వెళ్ళాం. హోటల్లో బావకు కాలికి దెబ్బ తగిలింది, అది కూడా నా వల్లే తగిలింది. సారీ చెప్పాను. బావ అలిగాడు. కారణం అతనికి ముద్దివ్వమని నన్ను అడిగాడు. అసలు నా ప్రమేయం లేకుండా చిన్నప్పటి నుంచి నాతో అలాగే క్లోజ్గా ఉంటూ నా మనసును శరీరాన్ని కూడా తన వశం చేసుకున్నాడు. బ్రతిమాలినా నాతో మాట్లాడలేదు. బావకు తగిలిన రక్తం దెబ్బకు నాకు చాలా బాధ కలిగింది. నా మూలంగానే అని నా మనసు బాధపడింది. నా మీద నాకన్నా నేను నా బావని ఎక్కువగా ప్రేమిస్తున్నానన్న సంగతి నాకు అప్పుడే అర్థమైంది. మధ్యలో కారాపి వైన్ బాటిల్ తెచ్చుకొని ఈ నొప్పి భరించడం కష్టంగా ఉంది. ఇంటికెళ్ళాక నిద్ర పట్టకపోతే చూడాలి అనుకుంటూ కారులో పెట్టుకున్నాడు. నేనేమనలేదు. నా కళ్ళెమ్మట నీళ్ళు వస్తూ ఉన్నాయి. బావ చూడకుండా తుడుచుకుంటూ ఉన్నాను. తర్వాత ఇంటికి వచ్చాక తను నాతో మాట్లాడకుండా ఉన్నాడు. ఆకలి వేసినా ఏమీ తినలేదు. పైగా గాయం నొప్పి పెడుతూ బాధపడుతున్నాడు. బ్రతిమాలినా ఏమీ తినలేదు, పలకలేదు. అంత మాత్రానికే నా మనసు ఎందుకో తప్పించిపోయింది. ఎంతో అల్లరిగా గడుసుగా ఉండే నేను అలా ఎందుకు అయిపోయానో అర్థం కాలేదు. బహుశా అదే ప్రేమేమో అనుకున్నాను. అది కూడా నా వల్లే అందుకే నా మీద నాకే కోపం వచ్చింది, బాధగా అనిపించింది. అందుకే ఆ రోజు రాత్రి అందరూ పడుకున్నాక బావ గదిలోకి వెళ్ళాను. తలుపు వేసి చిన్నగా నా మాటలు వినబడకుండా ఉండాలని బావ దగ్గర కూర్చున్నాను. నొప్పికి అల్లాడుతున్నాడు. అప్పటికి ఒక రకంగా ఉన్నాడు బావ. నా మీద కోపం వచ్చిందా అని నేను అడిగాను. కోపం ఎందుకు లహరి, పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. కానీ కాస్త ఈ మందు తాగేసరికి కొంచెం మత్తుగా ఉంది, నిద్ర పట్టేస్తుంది. సారీ బావా అని చెప్పిన లహరి వైపు చూస్తూ, ఎన్నిసార్లు చెప్పినా నాకు కోపం పోదుగా అన్నాడు సతీష్. మరేం చేయను అన్నది లహరి. ఏమీ వద్దు, నా పెదవుల మీద నేను అడిగిన ఒక్క ముద్దు పెట్టు చాలు
అన్నాడు సతీష్. ఆ క్షణంలో బావ మీద అమితమైన ప్రేమతో అప్పటి వరకు అలిగి ఉన్న బావను చల్లారపరచడానికి నేను బావ పెదాల మీద ముద్దు పెట్టాను. బావ నన్ను తన మీదకు లాక్కున్నాడు. ఎంత వద్దన్నా కూడా వినిపించుకోలేదు. బావకు కాలంత నొప్పిగా ఉన్నా కూడా తను నన్ను కావాలని కోరుకుంటున్నాడు. ఎప్పటికైనా నేను బావ మనిషినే. ఇప్పుడు దూరం జరగాలంటే ఆ దెబ్బకు కారణమైన నేను ఆ నొప్పిని కూడా తీర్చాలని చెప్పాడు. ఇది చాలా తప్పు అని వారించాను. వినలేదు బావ. బావ చేసే పనులకు కాసేపటికి నాకు కూడా మనసు మారింది. అలా ఇద్దరం కలిసాం మేడం. తప్పే అని తెలుసు, కానీ అలా ఎందుకు జరిగిందంటే సమాధానం తెలీదు. వెంటనే తెల్లారి అత్తవాళ్ళు రావడం, వాళ్ళతో బావ వెళ్ళిపోతుంటే ఏదో నా ప్రాణం వెళ్ళిపోయినట్లు అనిపించింది. అప్పటి వరకు నాకు అలాంటి నిస్సహాయత కలగలేదు. ఎప్పుడైతే నేను బావ ఒక్కటైపోయామో అప్పుడే బావ వెళ్తుంటే తట్టుకోలేకపోయాను. ఆ తర్వాత మళ్ళీ అత్త వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అందరూ పెళ్లి సందడిలో ఉంటే బావ నన్ను మళ్ళీ అడిగాడు, వద్దు బావ అలా చేయకూడదు. ఆ రోజు అలా జరిగిందంటే అప్పుడు నువ్వు చాలా బాధపడుతున్నావు కాలి నొప్పితో, అందుకే అన్నాను. అయితే ఈరోజు చెయ్యి నలగొట్టుకుంటాను అన్నాడు. తలుపు సందులో చేయి పెడుతున్నాడు. అమ్మ వద్దు, అలాంటి పనులు చేస్తే నా మీదొట్టే, ఇంకెప్పుడు అలా మాట్లాడను అని చెప్పు అని చెప్పి కిందకు వచ్చేసాను. ఆ తర్వాత ఇక నాతో మాట్లాడలేదు. నేను మళ్ళీ ఇంటికి వెళ్ళే వరకు కూడా పలకలేదు. వెళ్ళిన తర్వాత ఇలా జరిగినదేమిటో అయోమయంగా అయిపోయింది. తను నాలో ఉన్నట్లు అనిపించింది. ఏవేవో భావాలు నా ఒంటిని అంటు పెట్టుకొని అలా ఉండిపోయాయి. నేనెలా మర్చిపోవాలి మేడం భావని అంటూ బాధపడింది లహరి. ఇప్పుడు సరైన ఆలోచనలో ఉన్నావు కాబట్టి నేను నీకు ఒక నిజం చెప్తున్నాను లహరి అన్నది వైదేహి. ఏమిటి మేడం అంటున్న లహరి మాటకు, ప్రస్తుతం నువ్వు ప్రెగ్నెంట్వి అని చెప్పిన వైదేహి మాటకు ఒక్కసారిగా హడలిపోయింది లహరి. అవును లహరి, నేను అయోమయంగా ఒక రకంగా మానసికంగా ఇబ్బందిగా ఉన్నప్పుడు తెచ్చినప్పుడే అబోర్షన్ చేసేయమన్నారు మీ నాన్నగారు వాళ్ళు. కానీ నేను వారం రోజులైన తర్వాత నువ్వు సరైన స్థితికి వచ్చిన తర్వాతే చేయాలి, లేకపోతే మానసికంగా ఇంకా కుంగిపోతుందని చెప్పాను. అందుకని ఈ వారం టైం తీసుకున్నారు. ఇక ఇంతకు మించి టైం తీసుకోవడం మంచిది కాదు నీకు అని చెప్పింది డాక్టర్ వైదేహి. లహరి అలాగే చూస్తుంది. ఇప్పుడు ఏమీ లేదు, టాబ్లెట్స్ ఇస్తాను 2 రోజులకు, తర్వాత 3వ రోజు వస్తే డిఎన్సి చేస్తుంది మా సిస్టర్ గైనకాలజిస్ట్ అని చెప్పింది వైదేహి. ఎందుకలా అబార్షన్ చేసేది అన్నది లహరి. లహరి, ప్రస్తుతం నువ్వున్న పరిస్థితి నీకు తెలుసు. నువ్వు చిన్నపిల్లవి కాదు. ఈ సమాజంలో ఆడపిల్ల పెళ్లి కాకుండా తల్లి కావడం, అది కూడా పెళ్లి చేసుకోవాల్సిన అబ్బాయి లేకపోవడం అనేది ఎంత సమస్య. రేపు నీ జీవితానికి ఎన్నో ఇబ్బందులు వస్తాయి లహరి. అంతేకాదు నీ తల్లిదండ్రులకు అదొక మనోవ్యధ. ఇప్పుడు నువ్వు ఈ విషయాన్ని ఒప్పుకోవాలి. నీ మంచికే చెప్తున్నానని చెప్పింది వైదేహి. నా జీవితానికి రావాల్సిన ఇబ్బంది వచ్చేసింది మేడం. నేను జీవితంలో ఇక పెళ్లి చేసుకోను. అందుకని నాకేం ఇబ్బంది లేదు. సతీష్ రూపం నా కడుపులో పెరుగుతున్నప్పుడు నేను ఆ బిడ్డను పెంచుకుంటూ అలాగే ఉండిపోతాను. మొహమాటం ఏమీ లేదు. బిడ్డను పోగొట్టుకున్న అత్త వాళ్లకు ఇబ్బంది లేకుండా నేను సతీష్ బిడ్డను కని వారికి సంతోషం ఇవ్వడానికి నిర్ణయించుకుంటున్నాను. అంతేకాని పొరపాటును కూడా అబార్షన్ చేయించుకోను. బావ ఎక్కడికి వెళ్ళలేదు, నాలోనే ఉన్నాడు. అది పసివాడిలా మారి నా గర్భంలో చేరాడు. అందుకని నేను అబార్షన్ చేయించుకోను. అది అనవసరమైన ఆర్గ్యుమెంట్ మేడం. ఎన్ని చెప్పినా మా వాళ్ళు చెప్పినా నేను వినను అని చెప్పండి అంతే. వాళ్ళు ఒప్పుకోకపోతే నేనే విడిగా ఎక్కడికైనా వెళ్ళిపోతానంతే. పరువు పోతుందనుకుంటే దూరంగా వెళ్తాను. నాకు ముఖ్యం నా భావ ప్రతిరూపం అంతే అన్నది లహరి. వైదేహి ఏమీ మాట్లాడలేకపోయింది. ఆ తర్వాత అవని శ్రీహరి దంపతులు లోపలికి వెళితే విషయాలన్నీ చెప్పారు. అవని ఏమిటలా అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు శంకర్రావు గారు కూడా లోపలికి వచ్చాడు. డాక్టర్ గారు అన్ని వివరంగా చెప్పింది. శంకర్రావు గారు లహరి దగ్గరికి వచ్చి కూర్చొని, నీ భవిష్యత్ ఏమిటో నీకు అర్థం కావడం లేదు లహరి. అన్యాయం అయిపోతుందమ్మా నీ జీవితం. వాడు పోతూ ఇటువంటి పని చేశాడని నేను ఊహించలేదు అంటున్న శంకర్రావు మాటలకు, అందులో బావ ఒక్కడిదే తప్పని ఎలా అంటారు మామయ్య? అలా అంటే ఎవరిని ఒప్పుకోను. నా తప్పు కూడా ఉంటుంది కదా. ఆ తప్పుని నేను తప్పుగా భావించడం లేదు ఇప్పుడు అని చెప్పింది లహరి. నీ తల్లిదండ్రులు దిగులు పడిపోతారు లహరి. అత్తయ్య గారు కూడా మనోవేదన చెందుతారు. పెళ్లి కాకుండా బిడ్డను కనడం అంటే మామూలు మాటలు కాదు లహరి. ఒక మేనమామగా కాదు, ఒక బిడ్డకు తండ్రిగా చెప్తున్నాను. నా కొడుకు చేసిన పనికి ఈనాడు ఈ విధంగా నువ్వు తల్లివయ్యావు. నిజానికి ఆ బిడ్డను పోగొట్టుకోవాలని నాకు ఉండదు, కానీ
తప్పదు. నీ జీవితం బాగుండడం ముఖ్యం. పోయిన వారి కోసం, మా సంతోషాల కోసం ఈ బిడ్డనుంచితే నీ జీవితం తారుమారవుతుంది. అది నాకు ఇష్టం లేదని చెప్పాడు శంకర్రావు. శ్రీహరి, అవని, శంకర్రావు అందరూ కూర్చున్నారు. లహరి కూడా డాక్టర్ గారి దగ్గర కూర్చొని ఉంది. వినమ్మా, పెద్దలు చెప్పింది అబోర్షన్ చేయించుకోవడానికి భయం ఏమీ లేదు. టాబ్లెట్స్ ఇస్తానని చెప్తున్నాను కదా, సిస్టర్ని రమ్మంటే వచ్చేస్తుంది అని చెప్తున్న డాక్టర్ వైదేహి వైపు చూసి, నేను డాక్టర్నే మేడం, నాకు తెలుసుగా, నా ప్రాణం పోతేనే మీరు చెప్పినట్లు జరుగుతుంది. నా ప్రాణంలో ప్రాణమైన బావ, నేను ఇద్దరం పెళ్లి కాకుండా తప్పే చేశాం. నిజానికి అది ఎందుకో తెలీదు, కానీ ఇప్పుడు మాత్రం బావ రూపాన్ని నేను నాశనం చెయ్యను. బిడ్డకు ప్రాణం పోసే తల్లి మనస్తత్వంతో చెప్తున్నాను. ఆ బిడ్డని నేను వదులుకోలేను. నేను ఇలా పెళ్లి కాకుండా తల్లినయ్యానని, పరువు పోతుందని మీరందరూ అంటే నేనే విడిగా ఉంటాను, అంతేకాని ఈ దారుణానికి ఒప్పుకోనని మొహమాటం లేకుండా చెప్పింది లహరి. అందువల్ల నీకు ఎన్ని సమస్యలు వస్తాయో నీకు తెలియడం లేదమ్మా అన్నారు శంకర్రావు. నేను ఇక్కడ ఉండను మావయ్య, దూరంగా వెళ్ళిపోతాను. అటు అమ్మ వాళ్లకు మాట రాకుండా, ఇటు ఎవరికి ఇబ్బంది లేకుండా నేను వేరే చోటుకు వెళ్ళి ప్రాక్టీస్ పెట్టుకుంటాను. నా బిడ్డ నేనే పెంచుకుంటాను. నా ప్రేమ దైవం దూరమైన ఆ రూపం నా కడుపులో ఉండడం అదృష్టంగా భావిస్తున్నాను. పొరపాటున కూడా అలా జరిగే అవకాశం లేదు. ఇంకా మొండిగా అడిగితే చెప్పాను కదా, నాతోనే నా బిడ్డ ప్రాణం కూడా పోతుంది. ఇదే ఆఖరి మాట అన్నది లహరి. లలితమ్మ గారు లహరికి చెప్పి చూశారు, వినిపించుకోలేదు. విజయ లహరిని గదిలోకి తీసుకెళ్లి తలుపులేసి, లహరి, నేను స్వార్థంగా ఆలోచించకూడదు. నీ కడుపులో బిడ్డ నా కొడుకు బిడ్డ, అలా అని నేను ఈ బిడ్డను కనమని నేనెప్పటికీ చెప్పను. నీ భవిష్యత్ ఏమవుతుందో అర్థం చేసుకో. లేని వాడి కోసం లేనట్లే బాధపడతాం, అంతే. మీరిద్దరూ ఒక్కటవ్వాలనుకున్నారు, కానీ భగవంతుడు విడదీశాడు. విడదీసినప్పుడు వేరొక పెళ్లి చేసుకోక తప్పదు కదా నువ్వు, అందుకనే చెప్తున్నానని అంటున్నా. విజయ మాటలకు లహరి బయటకెళ్ళిపోయింది. శ్రీహరి దంపతులు ఆవేదనగా కూర్చొని మాట్లాడుకుంటే వారిద్దరి మధ్యకు వెళ్ళి కూర్చుంది లహరి. ఎత్తైతే బావ నాకు ప్రాణం, అతని ప్రాణదీపు నాలో ఉంది, ప్రాణం పోసుకుంటుంది. ఇప్పుడు ఆ పసిగుడ్డు ప్రాణం తీసేయమంటారా? నేను ఆ బిడ్డను పోగొట్టుకోలేను. ఈ సమాజానికి భయపడను. ఇక నాకు సలహాలిస్తే నేను కూడా ఉండనంతే అన్నది లహరి. ఆ విషయం అందరికీ తెలిసింది. బాధపడ్డారు. లలితమ్మ గారు లహరిని చూసి ఆశ్చర్యపోయారు. కళ్ళ ముందు పెరిగిన చిన్న బిడ్డ, ఇంత ధైర్యం, ఇంత తెగువ ఆలోచన లహరిలో ఉంటుందని అనుకోలేదు. అల్లరి పిల్లే అని అనుకున్నాను అని బాధపడ్డారు లలితమ్మ గారు. అనుకున్నట్లుగానే బిడ్డను కనడానికి నిర్ణయించుకుంది లహరి. రామ్, లక్ష్మణ్ ఇద్దరు కూడా కూర్చొని వద్దు అని చెప్పారు, కానీ వినిపించుకోలేదు లహరి. ఎవరైనా మాట్లాడితే నేను ముందే చెప్పాను, అమ్మ వాళ్లకు నా ప్రాణం పోతేనే మీరంతా చెప్పిన పని జరుగుతుంది అని చెప్పాను. సీతామహాలక్ష్మికి చాలా బాధ కలిగింది. ఊర్మిళకు కూడా బాధ కలిగింది. ఊర్మిళ వాళ్ళ ఇంట్లో ఇలా మీ చిన్న అత్తగారింట్లో జరిగిందని తెలిస్తే మీ అత్తగారింట్లో నేను ఇవ్వడానికి మన వాళ్ళు ఒప్పుకోరంటున్న తల్లి వైపు చూసి, మీరేమనుకున్నా నాకు అనవసరం, లక్ష్మణ్ బావని నేను పెళ్లి చేసుకునే తీరుతాను అని చెప్పేసింది ఊర్మిళ. రోజులు అలాగే జరుగుతున్నాయి. అందరూ కూడా లహరిని జాగ్రత్తగా చూసుకుంటున్నారు, బయటకు రానివ్వకుండా. లహరి మనసులో సతీష్ రూమ్లోనే ఉంటుంది. శంకర్రావు గారు, విజయ దంపతులు కంటికి రెప్పలా చూసుకుంటున్నారు లహరిని. శ్రీహరి దంపతులు ఇద్దరు వెళ్ళి త్వరలో తమ బిజినెస్ అన్ని శంకర్రావు బావ, పెద్ద బావ చెప్పినట్లుగా ఇప్పటికే తమ ఇల్లు, వ్యాపారం మార్చుకోవాలని నిర్ణయించుకొని సరైన ధరకు అమ్ముకోవాలని ఆ పనులు చూస్తున్నారు. లలితమ్మ గారు ఇక్కడే ఉన్నారు. గాయత్రి లహరి దగ్గర కూర్చొని ఇష్టమైనవి అడిగి చేసి ఇస్తూ ఉంది. ఇంట్లో ప్రతి ఒక్కరూ ప్రేమగా పలకరిస్తూ చూస్తున్నారు లహరిని. అది తప్పు అని ఎవరు అనుకోవడం లేదు. ఇప్పుడు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు చెబుతూ సలహాలు ఇస్తూ ఉంది రోహిణి. లహరిని పరీక్షిస్తూ వైదేహి వాళ్ళ సిస్టర్ డాక్టర్ స్వదేహి ఎక్సర్సైజ్ లైవ్ చెబుతూ సులభమైన కాన్పు అవుతుంది, బిడ్డ చాలా ఆరోగ్యంగా ఉందని చెబుతున్నారు. అది నాకు కావాలి డాక్టర్, అందుకే మంచి ఆహారం తీసుకుంటూ మీరు చెప్పినట్లు జాగ్రత్తలు పాటిస్తూ ఉన్నాను అని చెప్పింది డాక్టర్కి లహరి. ధైర్యానికి మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. అసలు తనకు భర్త లేడు, తప్పు చేశాము, ఈ విధంగా జరిగిందన్న ఆలోచన లేకుండా కేవలం బిడ్డ కోసం లహరి జాగ్రత్తగా ఉంటుంది. రోజులు ఎవరి కోసం ఆగనట్లుగా పరిగెడుతున్నాయి. సీతామహాలక్ష్మికి నెలల నుండి కాన్పయింది. మగబిడ్డ పుట్టాడు. రామ్ సీతామహాలక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళి కుటుంబం అంతా చూసొచ్చారు.
లహరికి 8వ నెల వచ్చేసింది. సతీష్ ఫోటోలు చూసుకుంటూ అక్కడే అన్నీ గుర్తు చేసుకుంటూ ప్రేమగా చూసుకుంటున్న అందరి గురించి సతీష్ ఫోటో దగ్గరికి వెళ్ళి చెబుతూ, ఎంత లవ్ చేశా బావా, కానీ నన్ను ఇలా బాధ పెడతావని అనుకోలేదు. నా కడుపులో నీ ప్రాణదీపం ఉన్నంతకాలం కంటనీరు పెట్టను అని మాట్లాడుతూ కళ్ళు మూసుకొని సతీష్ని తలుచుకుంటూ ఉంటుంది. ఖాళీ ఉన్నప్పుడల్లా అలేఖ్యకు 7వ నెల వచ్చింది. అవని కూడా అక్కడే ఉండి ఇద్దరికి మంచి చెడ్డ చూసుకుంటూ ఉంది. అలేఖ్య అత్తగారు లక్ష్మి కూడా కోడలికి అటు కూతురైన లహరికి కూడా ఏం కావాలో అన్నీ చూస్తుంది. విజయ భగవంతుడి దగ్గర కూర్చుని, ఇదేంటో నాకు తెలీదు, జరిగే ప్రతిదీ నీ ఆజ్ఞ ప్రకారం జరిగింది. నా బిడ్డ రూపం లహరి కడుపులో పెరుగుతుంది. నా బిడ్డ లహరి ఇద్దరు తప్పు చేశారని నేను ఎప్పటికీ అనను. నీ ఆజ్ఞ లేకుండా జరిగిందని అస్సలు అనుకోను. బంగారు తల్లి లహరి, నా బిడ్డను పోగొట్టుకున్నాను అనుకున్నాను, కానీ మళ్ళీ నా మేనకోడలు నా బిడ్డ ప్రతిరూపాన్ని పెళ్ళి కాకపోయినా ధైర్యంగా తన కడుపులో భద్రంగా దాచి మరీ ఇస్తుంది మీ కుటుంబానికి. బిడ్డ పుట్టిన మరుక్షణము లహరిని కూడా నా కూతురులా చూసుకుంటాను, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అని విజయ అనుకుంటూ ఉంది. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. స్టోరీ మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. లహరి మాత్రం తన బిడ్డ మీద ఎంతో శ్రద్ధగా ఒక డాక్టర్గా జాగ్రత్తగా తీసుకుంటూ ఉంది. పెట్టుకున్న ముహూర్తానికి ఆలస్యం జరగవద్దు అని శంకర్రావు చెప్పడంతో లక్ష్మణ్కి ఊర్మిళకు పెళ్లి జరిపించేశారు. అందరూ కూడా బాధ్యతగా ఉంటున్నారు, అంతేకాని మనస్ఫూర్తిగా నవ్వుకోలేకపోతున్నారు. శంకర్రావు గారు కానీ మాధవరావు గారు కానీ రామ్ లక్ష్మణ్ ఎవరైనా సరే లహరి నిద్రపోయినప్పుడే వెళ్ళి చూసొస్తున్నారు. తల్లినమ్మ శంకర్రావు గారు ఒకరోజు బాధపడుతూ నువ్వు నా అంటూ లహరి వైపు చూసి అక్కడ నవ్వుతున్న సతీష్ ఫోటో చూసి కన్నీళ్ళాగక ఆ గదిలో నుండి బయటకు రావడమే విజయ శంకర్రావు చేపట్టుకొని వద్దండి అంటూ ఓదార్చింది. ఒక తల్లి మనసుకే తెలుసు పెళ్లి కాకుండా తల్లిగా ఉండడం ఎంత భరించలేని బాధో. అంతకు మించిన ప్రేమ ఉంటే తప్ప ఆ బాధ్యత తీసుకోదు. లహరికి ధైర్యాన్ని ప్రసాదించిన భగవంతుడికి నమస్కరించుకుంది విజయ. కూతురు పెళ్లి కాకుండా తల్లిగా ఉండడం అవనికి ఎంత కాదనుకున్న బాధ. శ్రీహరి గారు అవని కూతురు దగ్గరికి వచ్చి కాసేపు కూర్చొని వెళ్తున్నారే కానీ అన్ని బాధ్యతలు విజయ, గాయత్రి, లలితమ్మ గారు అందరూ చూసుకుంటున్నారు. కాంతమ్మ గారు, సుందరమ్మ గారు, లలితమ్మ గారు ముగ్గురు కూడా ఇది తప్పు అని మనం అసలు ఎలా అనగలం? ఒక వంశాన్ని ఉద్ధరించడానికి తనను ఎవరు ఏమనుకున్నా లహరి నిర్ణయం తీసుకోవడం ఆమెకు సతీష్ మీద ఉన్న ప్రేమ ఎంతటిది అన్నది తెలుపుతుంది అని చెప్పుకున్నారే తప్ప మరొక మాట అనుకోలేదు. రోజులు వేగంగా జరిగిపోతున్నాయి. ఆ రోజు రాత్రి లహరికి బాగా నొప్పులు వస్తున్నాయి. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లిపోయారు శంకర్రావు గారు. శ్రీహరి, అవని, విజయ, గాయత్రి, డాక్టర్ స్వదేహి లహరిని పరీక్షించి టైం ఉంది, తెల్లారుజాము అవ్వవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు అంటూ ఇంజెక్షన్ చేసింది. నాకు ఎలా ఉన్నా పర్వాలేదు డాక్టర్, నా బిడ్డ మాత్రం ఆరోగ్యంగా పుట్టాలని చెబుతున్నా లహరి వైపు డాక్టరే కాదు కుటుంబ సభ్యులు చిత్రంగా చూశారు. బాధగా లహరిని స్పెషల్ రూమ్లో పెట్టారు. అక్కడ ప్రత్యేకమైన డాక్టర్స్ని పిలిపించారు. శంకర్రావు గారు చాలా జాగ్రత్తగా చూడాలని చెప్పడంతో సింపుల్గా అవుతుంది కాన్పు అని తెలిసినా కూడా వారి భయానికి మరొక డాక్టర్ని పిలిపించారు. వైదేహి గారు కూడా అక్కడే ఉన్నారు. నొప్పులు ఒక్కసారిగా వచ్చి లహరికి మగబిడ్డ పుట్టాడు, ఎంతో అందంగా ఉన్నాడు అని చెప్పుకుంటున్నారు. ఇంత రంగు, నొక్కు చుట్టూ ఎంత పొడుగున్నాడో అని అక్కడున్న సిస్టర్లు అనుకుంటే కళ్ళు తెరవకుండా నీరసంగా మనసులోని సతీష్ రూపాన్ని తలుచుకుంటూ ఉంది లహరి. అంతా శుభ్రం చేసేసి బాబుని ఉయ్యాలలో వేసి బాబుకి ఇంజెక్షన్ చేయాలి. చిల్డ్రన్ స్పెషలిస్ట్ వస్తుంది, కాసేపు అయ్యాక రూమ్కి షిఫ్ట్ చేస్తాము తల్లి బిడ్డలను అని చెప్పారు. లహరి కోసం వచ్చిన కుటుంబ సభ్యులకు డాక్టర్ గారు లహరి కళ్ళు తెరిచి బిడ్డను చూసుకోవాలనుకుంది. తన వెంట తెచ్చుకున్న సతీష్ ఫోటో తీసి చూసుకోవాలని అనుకుంటూ అలా చూసుకుంటూ ఉంది. ఎదురుగా సతీష్ కనిపించినట్లయింది. కళ్ళు బాగా తెరిచి చూసింది. అవును, బావా బావా అంటూ ప్రాణంగా పిలిచింది లహరి. సతీష్ వచ్చి లహరి దగ్గర కూర్చొని లహరి చేయి పట్టుకొని, నిజంగా నువ్వు అల్లరి పిల్లవి కాదు, దేవత స్వరూపానివి, నీ బట్టి నేను బ్రతికానేమో అనిపిస్తోంది అంటూ బాధపడుతున్నాడు సతీష్. హాస్పిటల్ దగ్గర సందడి వాతావరణం రావడం అందరికీ కూడా ఆశ్చర్యంగా ఉంది. భగవంతుడు వరం ఇచ్చాడా అన్నట్లే ఉంది. రామ్ మాట్లాడుతూ సతీష్ వాళ్ళు వెళుతున్న కారులో డ్రైవర్ సీట్లో కూర్చున్న అతను చాలా మంచివాడట,
అతను వేరొకళ్ళు కారులో ఎక్కాలని ఆపమంటూ ఉంటే అంతకుముందే మీ మీదేదో కుట్ర జరుగుతుంది, కిందకు దిగండి సార్ అని చెప్పాడట. ఎవరు వ్యక్తులు? సతీష్నేదో చేస్తారనుకున్నాడు ఆ డ్రైవర్. కానీ కారు దిగగానే కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత అదే కారులో బాంబ్ బ్లాస్ట్ అయినట్లుగా చాలా శబ్దం వచ్చి తగలబడిపోయింది. ఆ శబ్దానికి వంతెన మీద నించున్న సతీష్కి ఒకలాంటి భయం కలిగి ముందుకు వంగాడు. అదక్కడ వరకు పగులు ఉండడంతో కిందకు పడిపోయాడట. కానీ అదృష్టవశాత్తు అంత ఎత్తు మీద నుండి రోడ్డు మీద కానీ మరి ప్రమాదకరమైన విషయంలో కానీ పడకుండా సతీష్ వేరే రాష్ట్రం లోడులో వెళ్తున్నాం లారీలో పడిపోయాడు. లోడు దింపాల్సిన పల్లెటూరు వచ్చిన తర్వాత సతీష్ని చూశారట. అలా సతీష్కి తలకు దెబ్బ తగిలి రక్తం వస్తూ ఉండడంతో ఆ లారీ డ్రైవర్ మంచివాడు అవడంతో సతీష్ని హాస్పిటల్లో చూపించాడంట. మంచి హాస్పిటల్లో చూపించానని అక్కడ డాక్టర్లు చెప్పారంట. ఆ డ్రైవర్ మంచి మనసుతో తమ రాష్ట్రానికి తీసుకెళ్లాడు. సతీష్ ఉలుకు పలుకు లేడు, కళ్ళతో చూస్తున్నాడే తప్ప ఏమీ చెప్పలేకపోతున్నాడు. అతని ఫోన్ అన్నీ కూడా పైనుండి పడేటప్పుడు మొత్తం అక్కడ ఉన్న డ్రైనేజ్ కాలువలో పడిపోయాయి. అందుకే ఎవరో ఏమిటో తెలియకుండా అయిపోయింది. ఆ తీసుకెళ్లిన డ్రైవర్ మంచివారు, బ్రహ్మచారి, అల్లానే నమ్ముకున్నవాడు. సతీష్కి కోలుకునేలాగా డాక్టర్కి చూపించి సేవ చేశాడంట. పాపం జాగ్రత్తగా మనుషుల్ని పెట్టి మందులు వాడించాడంట. ఇన్ని నెలలకు సతీష్లో మంచి మార్పు వచ్చి కోలుకొని నేను పలానా పలానా అని చెప్పడంతో సతీష్ని ఆ లారీ డ్రైవర్ ఇంకా ఇద్దరు కలిసి మన షాప్ దగ్గర అప్పచెప్పి వెళ్ళారు. సహాయం చేసినందుకు డబ్బు ఇవ్వబోతున్నా కూడా ఆయన తీసుకోలేదు. అంతా అల్లా దయ అంటూ వెళ్ళిపోయాడు అని రామ్ చెప్పాడు. లహరి సతీష్ వైపు చూస్తూ ఉంది. అందరూ ఆనందాల పండుగలు చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు, చెల్లెలు అందరూ కూడా సతీష్ని చుట్టుకొని సంతోషపడిపోయారు. లలితమ్మ, కాంతమ్మ, సుందరమ్మ గారు బిడ్డను చూసి నూరేళ్లు సంతోషంగా ఉండాలయ్యా అంటూ దీవిస్తూ ఉన్నారు. రామ్, లక్ష్మణ్ సతీష్ని కౌగిలించుకొని అమ్మో లహరి ధైర్యం మామూలుది కాదురా సతీష్, అమ్మో అమ్మాయినా అనిపించిందంటూ నవ్వేశాడు రామ్. ఆ మాట మేమంతా అనుకున్నట్లే ఇప్పుడు అంటున్నాం. నిజంగా అమ్మో అమ్మాయినా కాదు అమ్మవారి రూపం అన్నది విజయ కోడలి తనను నిమురుతూ. ఇంటికెళ్ళిన తర్వాత పొరుడు స్నానాలన్నీ పూర్తయ్యాయి. ఇంట్లోని అందరి సమక్షంలో పంతులు గారిని పిలిపించి సతీష్కి లహరికి పెళ్లి జరిపించారు. సత్యనారాయణ వ్రతం కూడా జరిపించారు కొత్త దంపతులతో. లహరి సిగ్గుపడుతూ సతీష్ వైపు చూసింది. సతీష్ లహరి చెవిలో మరి నాకు ముద్దు కావాలి అంటే అని అడిగాడు. గదిలోకి ఒక్కడివే రా, చెప్తాను నీ పని. ఈ బాబుని మీ అమ్మ వాళ్ళకి ఇచ్చేద్దాం, నీ పని మాత్రం నేను చూసుకుంటా ఇక నుండి అంటూ ఉంటే అమ్మ ఇది అమ్మో అమ్మాయినా అన్నట్టుందే అంటూ అరిచాడు సతీష్. అందరూ నవ్వేశారు. అలేఖ్యకు నొప్పులుగా ఉందని చెప్పడంలో హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని కంగారు పడ్డారు అందరూ. లలితమ్మ గారు చూసి అంత అవకాశం ఉండదు, బిడ్డ రేవుకు జారిపోయింది, కాన్పు అయిపోద్ది అని చెప్పి కావలసినవన్నీ కూడా చెప్పి అక్కడ పక్కింట్లో ఉన్న సిస్టర్ని పిలిచారు. ఒక్క 15 నిమిషాల్లో కాన్పయింది. అందమైన పాప పుట్టింది. రేవంత్ సంతోషపడ్డాడు. అందరూ ఆనందపడిపోయారు. సతీష్ మాట్లాడుతూ ఒరేయ్ నీకు మరదలు పుట్టిందిరా, నాలాగా అల్లరి చెయ్యొచ్చు అన్నాడు. అమ్మో నీలాగా మాత్రం అల్లరి చెయ్యనివ్వను, క్రమశిక్షణలో పెంచుతాను అన్నది లహరి. తల పట్టుకొని నవ్వుతూ ఒరేయ్ నా కొడుకు ఉన్నాడు కదా, వాడు ఊరుకోడురా అన్నాడు రామ్. ఇక మీరే ఉన్నారు. లక్ష్మణ్ వాళ్ళని చూస్తూ నవ్వారు అందరూ. ఎంతో ఆనందంగా సందడి సందడిగా పండుగ వాతావరణం నెలకొంది. పోలీస్ ఆఫీసర్ గారు వచ్చి శంకర్రావు గారిని కలిసి మీరు చేసిన కర్మ ఎప్పటికీ పోదు అన్నారు. కానీ అదే మంచి కర్మ కూడా ఎక్కడికి పోదు. అదే మీ బిడ్డను కాపాడింది, మీ మనవడిని మీ చేతులకిచ్చింది. నిజంగా ఎంత విచిత్రం అని అంటూ ఉంటే మాధవరావు గారు కూడా నిజమంటూ నవ్వారు. శ్రీహరి, అవని దంపతులు సంతోషంగా బిడ్డ జీవితం తాము కోరుకున్న విధంగా బాగుపడిందని సంతోషపడ్డాడు. జితేంద్ర మాట్లాడుతూ హాస్టల్లో ఉన్న నాకు ఇవేమీ తెలియకుండా చేశారు, అందుకే నువ్వు చాలా అదృష్టవంతుడివిరా. అంతా సంతోషాల సమయంలో వచ్చావు కదూ, అసలు నువ్వు ఉంటే సంతోషమే అంటూ నవ్వేశారు లలితమ్మ గారు. శ్రీహరి వాళ్ళు కూడా అదే బజారులో ఇల్లు కొనుక్కొని వ్యాపారం కూడా అక్కడికే మార్చుకొని అందరూ ఆనందంగా కలిసిమెలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు.
ఆస్తులెంతైనా సంపాదించుకోవచ్చు. మన వాళ్ళు అంటూ నలుగురు ఉండడమే ముఖ్యం. అది కూడా ప్రేమగా. మన కోసం ఆనందించే వాళ్ళు, మన బాధకు కంటతడి పెట్టుకునే వాళ్ళు కూడా ఉండడం అదృష్టం. ఆ అదృష్టం ఆ కుటుంబాలన్నీ చేసుకున్నాయి. ఎన్ని జరుగుతున్నా లహరి తీసుకున్న ధైర్యమైన నిర్ణయాన్ని మాత్రం ఎవ్వరు కూడా ఆశ్చర్యంగా మాట్లాడుకోకుండా ఉండలేకపోతున్నారు. ఎవరి నోటెమ్మట చూసినా అదే హాట్ టాపిక్ అయిపోయింది. ఇప్పుడు అమ్మో! అమ్మాయేనా అన్నట్లు అనుకుంటుంటే లహరి నవ్వుకుంది. అవును, అమ్మాయిని కాబట్టే ఈ అబ్బాయిని బుద్ధిగా ఉంచాలి అంటూ తన కొడుకుని గుండెలకు హత్తుకొని నవ్వేసింది. సతీష్ నవ్వేశాడు. కుటుంబమంతా కూడా నవ్వుతూ చప్పట్లు కొట్టేసింది. ఇంతటితో ఈ స్టోరీ అయిపోయింది. శుభం. మనకొక మంచి కథ ఉంటే స్నేహితుడు తోడున్నట్టే. మంచి కథలు మనకెన్నో జీవిత సత్యాలు, మన తెలివికి పదును పెడతాయి. మంచి ఆలోచనలను, జీవిత లక్ష్యాలను తెలియజేస్తాయి. కథల కోసం ఖర్చు పెట్టిన దానికి అంతకు మించిన ఆనందం, జ్ఞానం కలుగుతూ ఉంటే సంతోషమే కదా! ప్రోత్సహించండి ఫ్రెండ్స్. ఈ కథపై మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో, మీకు ఏ విషయం నచ్చిందో, ఎవరి పాత్ర మిమ్మల్ని బాగా ఆకట్టుకుందో, ఈ కథ మీకు మీ మనసుకి సంతోషాన్నిచ్చిందో, లేక ఏదైనా ఒక విషయం గుర్తుకు వచ్చిందో, అది ఏ విషయమైనా చెప్పండి ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా లైక్ చేసి మరొక మంచి స్టోరీతో మళ్ళీ మీ ముందుకొస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.